వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద దుర్గి మండలం జంగా గమేశ్వరపాడు గ్రామానికి చెందిన ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లిన ప్రత్యర్థులు ఎన్నికలు అయిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే వైసీపీ పార్టీకి చెందిన వారు గ్రామం వదిలి వినుకొండలోని బంధువుల వద్దకు వచ్చి ఆశ్రయం పొందారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో కూరగాయలు అమ్ముకునేందుకు వెల్లటూరు వైపు వెళ్లి వెంకుపాలెం వైపు వస్తుండగా బొలెరో వాహనం అడ్డం పెట్టి 8 మంది వ్యక్తులు దాడి చేసి డ్రైవర్ను గాయపరిచి నాగరాజుని అపహరించుకు వెళ్లారు. నాగరాజుని చంపివేశారని తండ్రి ఒంటేరు సాంబయ్య, భార్య నాగమల్లేశ్వరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రవిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడు. ప్రభుత్వ వైద్యశాలలో బాధితుని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు హృదయ విదారకంగా ఉంది. నా పేరు ఎర్రిపోయిన రవి, మా వినుకొండ అయితే నేను గంగమేశ్వరపాడులో దుర్గి మండలం గంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నా. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తుంటే ఉదయం 8 గంటల లోపల వాళ్ళకి పార్టీ గొడవలు ఉండబట్టి వల్ల ఒంటేరు నాగరాజు అనే వ్యక్తి బామ్మర్దిని ఎల్లటూరు వెంగుపాలెం కురవ కాడ అడ్డుగెలిచి దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దాడి చేసి నేను అడ్డం బద్దలకి నన్ను కానీ కత్తితో తల మీద నరికి ఇంకా ఆ అబ్బాయిని ఈడ్చుకెళ్ళి కార్లు వేసుకొని తీసుకెళ్ళారు. నా సెల్లు అన్ని కానీ వాళ్ళే తీసుకెళ్ళారు.